అడగాలంటే అడిగేయచ్చు. జనరల్‌గా మీరేదైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. మార్నింగ్ నేను పెట్టిన ఒక మాట మీద నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. బేసిక్‌గా మీకేది ఇంట్రెస్టో అది తెలుసుకొని, దాన్ని మీరు పర్స్యూ చేసుకోవడానికి ప్రయత్నించండి తప్ప, మీరు వాళ్ళేదో వెళ్ళిపోతున్నారు, వీళ్ళేదో వెళ్ళిపోతున్నారు. అందులోకి వెళ్ళాడు, సంపాదిస్తున్నాడు. మనము అందులోకెళ్ళిపోదాం అలా కాదు. మీకేదిష్టమో మీరు కెరీర్ ఆప్షన్ చూజ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకేదిష్టమో మీరది ఐడెంటిఫై చేసుకోండి. గుంపులో గోవిందలాగా ఉండడానికి ప్రయత్నించకండి. ఉదాహరణకి చార్టర్ అకౌంట్ కావాలనుకుంటారు, మంచిదే, ది బెస్ట్ కోర్సు, చాలా మంది వెళ్తారు. ఈవెన్ 10 years చదువుతారు, అయినా పాస్ కాలేకపోతున్నారు. అప్పుడు డిసప్పాయింట్ అవ్వడం వేరు కదా. సో వాట్ ఎక్స్టెంట్ వి డిజర్వ్. మనం ఏ వ్యాపారం మీద, ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ పని చేయొచ్చు. మీకు ఒక కోరిక వదిలి ఉంది, మీరు జాయిన్ అయింది ఒకటి, రెండు బ్యాలెన్స్ కాకపోతే మీరు ముందుకు వెళ్ళారు అని చెప్పారు. కరెక్ట్. అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు, చార్టర్ అకౌంటెంట్, అది డాక్టర్ ఉందనుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేకుండా డాక్టర్ జాయిన్ అయితే అది డాక్టర్ కోర్సే 10 years, ఇంట్రెస్ట్ లేకపోతే 20 years అయిపోతుంది. వాళ్ళెవరో చేశారు, వీళ్ళెవరో చేశారు, లేదా మా కుటుంబంలో డాక్టర్స్ ఉన్నారు, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా వారసత్వాన్ని కంటిన్యూ చేసేయాలని డొనేషన్స్ కట్టేసి మరీ జాయిన్ అయిపోయి తర్వాత ఇబ్బందులు పాలవ్వడం, ఇదంతా కాదు. మీకు ఏది ఇష్టం అందులో 100% సక్సెస్ సాధిస్తారు. మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. అన్నిటికీ మించి మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నర్సింగ్ హోమ్ ఉందండి, శ్రమ లేకుండా డిగ్రీ వస్తుంది, హాస్పిటల్ రన్ అయిపోతుంది అని చాలంటే